స్కాన్ చేయి కరెంటు బిల్లు కట్టేయి. ఆగస్టు నుంచి క్యూఆర్ కోడ్ ఆధారిత కరెంటు బిల్లుల జారీ అట. గూగుల్ పే, ఫోన్పే, పేటీఎం ఆధారంగా స్కాన్ చేసి కట్టొచ్చట. వినియోగదారులకు కొత్త సదుపాయం, డిస్కంల నిర్ణయం. సో మొన్నటిదాకా ఏమన్నారంటే ఈ పేటీఎంలు, ఫోన్పేలు, గూగుల్ పేలలో మీరు డైరెక్ట్గా కట్టొద్దు అని డిస్కంలు చెప్పినాయి. కట్టకుండా మీరు ఏం చేయాలంటే డిస్కమ్ వెబ్సైట్ కానీ లేదు మీరు ఈ టీజీ ఎస్పీడీసీఎల్, టీజీ ఎన్పీడీసీఎల్కి సంబంధించిన వాటిలోకి వెళ్ళి అక్కడ ఫోన్పే, పేటీఎం ఇంకేదైనా వ్యాలెట్ ఉంటే దాని ద్వారా కట్టొచ్చు అని చెప్పారు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే స్కానర్ ఒకటి, క్యూఆర్ కోడ్ ఒకటి ఇస్తారట. ఆ క్యూఆర్ కోడ్ ద్వారా కట్టొచ్చట. ఇకపైన కరెంటు బిల్లులు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కట్టొచ్చు. ఈ మేరకు వినియోగదారులకు కొత్త సదుపాయం కల్పిస్తూ తెలంగాణ డిస్కంలు నిర్ణయం తీసుకున్నాయి. థర్డ్ పార్టీ యాప్ల ద్వారా చెల్లింపును నిలిపేస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకోవడంతో గూగుల్ పే, ఫోన్పే, అమెజాన్ పే లేదా పేటీఎం ద్వారా కరెంటు బిల్లు చెల్లించేందుకు బాగా అలవాటు పడ్డవారు కొంత ఇబ్బందుల్లో పడ్డారు. ఈ తరహా వినియోగదారుల కోసమే అన్నట్టుగా డిస్కంలు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకున్నాయి. ఆగస్టు నుంచి వినియోగదారులకు క్విక్ రెస్పాన్స్ క్యూఆర్ కోడ్తో కూడిన బిల్లును జారీ చేయాలని నిర్ణయించినాయట. ఈ కోడ్ను గూగుల్ పే, ఫోన్పే ఇంకేదైనా దాని ద్వారా బిల్లు స్కాన్ చేసి కట్టొచ్చు. అంటే ఏదైనా షాపింగ్ మాల్, హోటల్లో బిల్లు చెల్లించేటప్పుడు నిర్వాహకులు బిల్లుతో కూడిన క్యూఆర్ కోడ్ను చూపితే దాన్ని స్కాన్ చేసి బిల్లు చెల్లించినట్టుగానే ఇట్లా కూడా కట్టొచ్చు అన్నట్టు. ఆగస్టులో జారీ చేసే బిల్లులన్నీ కూడా క్యూఆర్ కోడ్ ఆధారంగా జారీ చేయబోతుండడంతో వినియోగదారులకు ఇబ్బందులు తీరబోతున్నాయి. ప్రస్తుతం 2 నెలలుగా ఉత్తర డిస్కంలో పలు ప్రాంతాల్లో క్యూఆర్ కోడ్ ఆధారిత బిల్లు జారీ చేస్తున్నామని, ఆగస్టు నుంచి పూర్తి స్థాయిలో డిస్కంలో జారీ చేస్తామని ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి తెలిపారు. అయితే అధికార గూగుల్ యాప్లను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని వాటి ద్వారా కూడా బిల్లులు చెల్లించే విధంగా సర్కార్ అవకాశం ఇచ్చింది. సో ఇట్లా బిల్లులు కట్టాలంటే మీకు నాకు తెలిసి ఆ బిల్ దాని మీదనే మరి క్యూఆర్ కోడ్ ఇస్తారేమో, కరెంటు బిల్లు మీదనే.